Hi, welcome to my page. Let's grow together with knowledge. ఇప్పుడు వరకు మనం టైప్స్ ఆఫ్ క్యాండిల్ వ్యాక్సెస్ గురించి నేర్చుకున్నాం. వాటి వల్ల మనకి ఏ రకంగా యూసేజెస్ ఉన్నాయి, దేనికి ఏ టైప్ ఆఫ్ క్యాండిల్కి ఏ వ్యాక్స్ యూజ్ చేయాలి అనేది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఆ 5 టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ని మనం కంపేర్ చేసుకుందాం, ఏది బెస్ట్ ఏంటి అని అనేసి. మనకి ఈ 5 టైప్స్ ఆఫ్ క్యాండిల్స్లోని మనకి ప్లాంట్ బేస్డ్ అండ్ న్యాచురల్గా ఏర్పడే వ్యాక్సెస్లో వచ్చేసి సోయా వ్యాక్స్, బీ వ్యాక్స్, కోకోనట్ వ్యాక్స్ అనేది ఇది. అండ్ ఈ మూడు ఏంటంటే కామన్గా ఈ మూడింటికి సస్టైనబిలిటీ అండ్ క్లీన్ ఎయిర్ అనేది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ జెల్ వ్యాక్స్ అనేది సింథటిక్గా మనం ప్రిపేర్ చేస్తాం. అండ్ దట్టు ఏంటి, ఇది క్లారిటీగా ఉంటుంది అండ్ విజువల్ ఇంపాక్ట్ కోసం, ఏదైనా అకేషనల్ కోసం, అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళ అకేషన్ హైలైట్ చేయడం కోసం మనం జెల్ వ్యాక్స్ అనేది యూజ్ చేస్తాం. మెయిన్గా ఏంటంటే డెకరేటివ్ అండ్ థీమ్ పర్పస్కి యూజ్ చేసేదే జెల్ వ్యాక్స్. మిగిలినవన్నీ ఆ టైప్. పారాఫిన్ వ్యాక్స్ అనేది వరల్డ్ వైడ్ యూజ్ చేసే వ్యాక్స్. అండ్ ఇదేంటి, పెట్రోలియం నుండి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో దీనికి కొంచెం ఫాస్ట్గా మెల్ట్ అయిపోయే పాయింట్ ఒకటి ఉంటుంది. పారాఫిన్ వ్యాక్స్ వల్ల మనకి పారాఫిన్ వ్యాక్స్ గురించి మనం ముందు వీడియోస్లో, మీకు క్లారిటీగా కావాలంటే ముందు వీడియోస్లో ఒక్కసారి చూడండి. పారాఫిన్ వ్యాక్స్లో మనం ఎంత బాగా రిఫైన్ చేస్తే అంత బాగా మన క్యాండిల్ అనేది అంత బాగా బాగా ఎలివేట్ అవుతుంది అనమాట. సెంట్ కానీ ఏమైనా కానీ యాడ్ చేస్తే అంత బాగా ఎలివేట్ అవుతుంది అనమాట. ఇవన్నీ బీ వ్యాక్స్ అనేది న్యాచురల్ అరోమాని క్రియేట్ చేస్తుంది. కోకోనట్ వ్యాక్స్ అనేది న్యాచురల్ అరోమాని క్రియేట్ చేస్తుంది. కాకపోతే సోయా వ్యాక్స్కి అసలు అరోమా అనేది ఉండదు. మనం ఏదైనా అరోమాని యాడ్ చేస్తే చాలా బాగా అబ్జార్బ్ చేసుకుని చాలా బాగా ఇచ్చేస్తుంది. ఇవన్నీ సేమ్ ముందు చెప్పిన వాటి దీంట్లో నేను. కాకపోతే మనకి కస్టమర్ అనేవాళ్ళు ఎలాగ రిక్వైర్మెంట్ ఇస్తారు, లేదంటే మనం కస్టమర్స్ డిమాండ్ దీన్ని బట్టి మనం ప్రయారిటీస్ అవన్నీ మార్చుకొని దాన్ని బట్టి ఈ వ్యాక్సెస్ అనేవి యూజ్ చేయాలి. మెయిన్ బీ వ్యాక్స్, కోకోనట్ వ్యాక్స్ అనేది లగ్జరీ క్యాండిల్స్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ సోయా జెల్, పారాఫిన్ వ్యాక్సెస్ అనేవి కామన్ నోట్లోని ఉంటాయి అన్నమాట. ఈచ్ హ్యావ్ ఎనీ ఇండివిజువల్ ఎక్సలెంట్ ప్రాపర్టీస్. మీకు ఇంకా క్లారిటీగా ఇంకేమైనా కావాలి అంటే ముందు వీడియోస్ ఒకసారి నా పేజ్లోకి వెళ్తే ముందు వీడియోస్ ఇండివిజువల్గా చేశాను. మీకు ఇంకా క్లారిటీగా కూడా అర్థమవుతుంది. ఇంకేమైనా మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్.